సో సార్ అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే మనం తీసుకునే ఫుడ్ వల్ల మన లైఫ్ స్టైల్‌లో చాలా మార్పులొస్తున్నాయి. ముఖ్యంగా అందులో ఏంటి అననంటే ఇప్పుడు అంటే కొంతమంది వర్క్ వల్ల అంటున్నారు. కొంతమంది మనం తీసుకునే ఫుడ్ అని అంటున్నారు. దీనివల్ల ఏంటి అననంటే చాలా మందిలో ఇటు వుమెన్ అయినా కూడా లేకపోతే మెన్ అయినా కూడా ఇన్‌ఫర్టిలిటీ అనేది ఎక్కువైపోతూ ఉంది. సో నిజంగానే మనం తీసుకునేటువంటి ఫుడ్ వల్లే ఇవన్నీ జరుగుతున్నాయంటారా? యాక్చువల్‌గా ఇన్‌ఫర్టిలిటీ అనేది వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్. ఇప్పుడు మానసిక సమస్యలు, శారీరక సమస్యలు, రకరకాల సమస్యలు. ఇవన్నీ ముందు లేవా అంటే ముందు కూడా ఉండేటివి. బట్ దే లాస్ట్ ఓన్లీ ఫర్ ఎ షార్ట్ టైమ్. ఎవరికో ఒకరికి పిల్లలు లేకుండా ఉండారు. ఎవరికో ఒకరికి షుగర్ వచ్చేది. ఎవరికో ఒకరికి బీపీ వచ్చేది. ఎందుకంటే చాలామంది కష్టపడేవాళ్ళు. చెమట పట్టేది. న్యాచురల్ ఫుడ్ తినేవాళ్ళు, ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాళ్ళు, ఆ పశువుల పెంట వేసేవాళ్ళు, యూరియాలు డిఏపీలు లేవు. హెల్త్ బాగలేకపోతే ఎట్లా రికవర్ కావాలనేది విలేజ్లో ఉండే వాళ్ళకి తెలిసింది. ఇప్పుడంటే మేజర్ హార్ట్ అటాక్లు వస్తే లివర్ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్లు ఆ లెవెల్ పోయినప్పుడు ఎట్లా ఈ హాస్పిటల్ ఉండాల్సిందే. బట్ ఆ లెవెల్కి పోకుండా ఉండే జీవన విధానంలో ఉన్నారు కాబట్టి షుగర్లు ఉన్నాయి, బీపీలు ఉన్నాయి, బట్ తక్కువ మందికి ఉన్నాయి. పిల్లలు కూడా పుట్ల, తక్కువ మందికి పుట్ల. అది ఓకే, అది మగవాళ్ళ ప్రాబ్లమా ఆడవాళ్ళ ప్రాబ్లమా అనేది తెలియదు కాబట్టి అప్పుడు ఇంకో పెళ్లి చేసుకునేది నడిచేది అట్లా. ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు తినే శారీరక శ్రమ ఆహారమా అని కాదు, ఓవరాల్గా రెండు కలిసే ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, రైట్ ఫ్రమ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ దగ్గర నుంచి మన జీవన విధానం ఇవన్నీ ల్యాక్ అయ్యి తల్లులకే హెల్త్ బాలే. వాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడే దే ఆర్ నాట్ ఆల్ రైట్. వాళ్ళకి హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, వాళ్ళకి D3 తక్కువ ఉంది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, B12 లేదు, రకరకాల సమస్యలు ఉన్నాయి. సో ఇన్ని సమస్యలతో అసలు బేసిక్గా ఓపిక్గా మాట్లాడి ఒక ఒక ఫ్లోర్ స్టెప్లు ఎక్కే ఓపిక కూడా లేదు వాళ్ళకి. ఇంకా ఇన్ఫర్టిలిటీ అనేది పెద్ద అది అది ఇట్ బికమ్స్ వెరీ కామన్ ఫర్ వేరియస్ రీజన్స్. అసలు ఇన్ఫర్టిలిటీ కంటే కూడా ముఖ్యంగా ఇప్పుడు జీవన శైలిలో పొద్దున్న లేస్తానే పని చేయాలన్నా అబ్బా అని ఎక్కువ శాతం మంది పనికి భయపడతా, ఏడుస్తా, పనికి పోవాలంటే అయిష్టంగా. ఎంత వీటితో పోలిస్తే పిల్లలు పట్టుకున్నాడే చాలా సింపుల్ ప్రాబ్లం. లైఫ్ ఎక్కువ మంది జాయ్ఫుల్గా గడపడంలే. ఇది లైఫ్ స్టైల్, ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్. సర్కేడియన్ రిథం అంటే సూర్యోదయంతో పాటు కంటే 1.5 గంట ముందర లేస్తే నీ బ్రెయిన్లో ఎట్లెట్ల మార్పులు జరుగుతాయి, ఆ బ్రహ్మముహూర్తంలో ఉండే ఆ బ్యూటీ ఏంటి, నీకు ఆ టైం ఉండేటప్పుడు రిలాక్స్డ్గా ఉంటే నీకు కాలకృత్యాలు తీసుకునేది కానీ, పనులు పెండింగ్ ఉండేవి మననం చేసుకునేది కానీ, ఎక్కడికి పోవాలి ఐ మీన్ ప్లానింగ్ కానీ అన్నీ జరుగుతాయి. సో అట్లా డాక్టర్ శ్వేత అని ఒక ఆమె న్యూరో సైంటిస్ట్, న్యూరో డాక్టర్, ఆమె దుబాయ్లో ఉంటారనుకుంటా. ఆమె క్లియర్గా చెప్తా ఉంది అర్లీగా లేచినప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఆల్ఫా బీటా తీటా ఆ బ్రెయిన్ ఎట్లా మూవ్ అయ్యి చిన్నగా అట్లా గ్యాలపింగ్ స్పీడ్తో 10 గంటలకు నువ్వు పని పోయేటప్పటికి రన్ చేయాలి. ఇప్పుడు గుర్రము ఎక్కతానే పరిగెత్తది కదా, స్లోగా ఎక్కాలి దాన్ని తట్టాలా ప్యాడ్ చేయాలి. అట్లా నీ బ్రెయిన్ కూడా పొద్దున్నేసి అబ్బా 4కి లేచినావు ఇంకా చాలా టైం ఉందబ్బా అనుకొని మంచిగా వేడి నీళ్ళు తాగి బాత్రూమ్ గిత్రూమ్ పోయి రాగి జావ తాగి ప్రాణాయామ చేసి వాకింగ్ 1 గంట వాకింగ్ పోయి ఆ 7కి రెడీ అయిపోయి 8కి భోజనం అయిపోయి 9:30 అంటే 1.5 అవర్ టైం ఉందనుకొని వేడిగా పెట్టుకొని బాగా హ్యాపీగా అందరూ తిని ఇది ఇంకా 15 నిమిషాల ముందర ఉంటే టెన్షన్ ఏముంది. ఆ లైఫ్ స్టైల్ లేదు కాబట్టి లేచేదే 9కి పోవాలంటే 8:30కి లేచి అప్పటికే 3 సార్లు అలారం కొట్టింటుంది. లేస్తాడు పడుకుని ఉంటాడు, తిట్టుకుంటా ఉంటాడు, ఏమి కర్మరా అని. ఆయన నిద్రపోయినాడు. పోని 5కి మెలక వచ్చింది, కాకులు అరిచినాయి, ఇంకేదో అయినా మళ్ళీ బలవంతంగా పడుకుంటాను, టైం చూసుకొని మళ్ళీ పడుకుంటాడు, నిద్ర రావడంలే, అయినా పడుకుంటాను. అందరి విషయం ఇదే, నేను కూడా గమనించిన, నాకు కూడా నేను అట్లా చూసుకున్నా కొన్నిసార్లు. 8:30కి లేచి దిగ్గుని లేచి అమ్మ 8:30 అయిపోయిందే అని పరిగెత్తి ఒక్కసారిగా బండిని 5th గేర్ లేసి తొక్కితే ఎట్లా పోతుంది, పోలేదు పాపం. సో అట్లా టెన్షన్ అయిపోయి ఇది మర్చిపోయి అది మర్చిపోయి షర్టు గుండీలు మర్చిపోయి కీస్ మర్చిపోయి గ్యాస్ మర్చిపోయి గీజర్ మర్చిపోయి తాళాలు వేసేది మర్చిపోయి ఇంకా నువ్వు ఆఫీస్లో ఏం పోయి చేస్తావు. కూల్నెస్ అది డే స్టార్ట్ అయ్యేది నీ చేతిలో ఉండాలి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. అట్లా ప్రతిరోజు ఎప్పుడన్నా మిస్ అవుతుంది పరిగెత్తాము,
ఎవరో ఏదైనా యాక్సిడెంట్ ఏంటుంది, ఏదైనా అవసరం అవుతుంది, అప్పుడు మనం అన్ని డ్రెస్సులు వేసుకున్నామా, తల దూకున్నామా, ఏం చూడం కదా, తిన్నామా, పరిగెత్తాం, దట్స్ ఓకే. అప్పుడు బాడీ అట్లా అడ్రినలిన్ అనే హార్మోన్ రిలీజ్ అయితే ఫ్లైట్ అండ్ ఫైట్ హార్మోన్ అంటారు, అప్పుడు పరిగెత్తాము, చేస్తాం, అంత యాక్టివ్గా ఉంటాము. బట్ రెగ్యులర్ ఫేస్లో నార్మల్ లైఫ్ని మరి ఏం చేయాలనుకుని ముందుగానే ఫోర్సీ చేసి రిహార్సల్స్ చేసుకుంటాం కదా, అంటే మనం ఏం చేయాలని. సో మనం ఆఫీస్కి పోతాము, ఆడ ఫైల్ పెండింగ్ ఉంది, మళ్ళీ ఆయన పై ఆఫీసర్ వస్తాడు, ఆయనకి ఇది వల్ల అక్కి ఆడ పెట్టిండల్లా ఏదో అనుకుంటాం అవన్నీ ఓకే. మనం ఎగ్జామ్ ముందర పెట్టాడు మళ్ళీ రిహార్సల్ చేసుకుంటాం, రివిజన్ చేసుకుంటాం. అడగకపోతే మన టెన్షన్ ఏముంది, మళ్ళీ అసలు దాని గురించి అవసరం లే. పోయేటప్పుడు హ్యాపీగా మీరు బస్సులోనూ కార్లోనూ పోయేటప్పుడు ఆ ట్రాఫిక్ని చూస్తా ఎంజాయ్ చేస్తా. బికాస్ హైదరాబాదు బెంగళూరు ట్రాఫిక్ యూ కాంట్ అవాయిడ్ కదా, సో ఎంజాయ్ చేయాల్సిందే. ఏడుస్తూ ఉంటే ఎంత ఏడుస్తావు, యూ షుడ్ ఎంజాయ్. ఓకే ఓకే ఉంటాడు, వాళ్ళు ఎవరు తిట్టుకుంటు, నువ్వు తిట్టుకోవద్దు, నువ్వు టెన్షన్ పడద్దు. వాళ్ళు ఎవడు తిట్టుకుంటా ఉంటాడు, ఎవడు అడ్డం దొరుకుతాడు, వాడు టెన్షన్గా వాడు తప్పు చేసి నీ పక్క చూస్తూ ఉంటాడు, అప్పుడు నువ్వు నవ్వు వాడిని, కోపపడద్దు వీలైతే. నేను కూడా ప్రాక్టీస్ చేస్తాను ఇవన్నీ, ఎందుకురా స్వామి కోపం, నవ్వుకుంటే సరిపోయా హ్యాపీ. ఇది వాడి కోసం మనం టెన్షన్ ఎందుకు తెచ్చుకునేది అని. సో అట్లా లైఫ్ స్టైల్ మారినప్పుడు చాలా కార్టిజాల్స్, ఆ ప్రెషర్లు, రకరకాల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, అవన్నీ ఎఫెక్ట్ చేస్తాయి కదా. పొల్యూషన్, గాలి మొత్తం పొల్యూషను, ఫుడ్లో కెమికల్స్ వేసిండేటి, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇవన్నీ ఎన్ని అవాయిడ్ చేస్తే అది బాగుంటుంది. అందుకే మీరు పోయేసి కాశీ ట్రిప్ పోయో, లేదంటే 40 రోజులు ఏదన్నా ఒక దేవి ఉపాసన చేసి బాగా విలేజ్లోనో గుడిలోనో ప్రతిరోజు పోయి బాగా 108 సార్లు చుట్టూ తిరిగి మంచిగా అక్కడ వండిన ఆహారం, ఫ్రెష్ ఆహారం తిని ఈ రాత్రి మేల్కునేది ఇవన్నీ లేకుండా లైఫ్ స్టైల్ మారిస్తే పిల్లలు పుట్టారంటారు చూడండి. మీరు ఏదో వ్రతం చేసినా పిల్లలు పుట్టారు. వ్రతం ఎక్కడ, అడవుల్లోనో గుడిల్లోనో గుహల్లోనో ఊరికి బయట ఆశ్రమంలోనో చేసేవాళ్ళు. సో ఆ 40 రోజులో ఆ టైంకే బ్యాలెన్స్ అయ్యేది, ఫుడ్ మారేది, రాత్రంతా తిరిగేది రాత్రంతా మేల్కొనేది ఇవన్నీ లేకుండా. సో న్యాచురల్ రెడీ అవుతుంది. అందుకే అయ్యప్ప భక్తులు, అయ్యప్ప స్వామికి 40 రోజులు అంటే మండలం రోజులు వాడు సింపుల్గా చన్నీళ్ళ స్నానం చేసి ఇంట్లో ఎవరో పెట్టిండే తిని అంత సింపుల్గా బతికి సోప్ వేసుకోకుండా అటు కింద పడుకొని అరే లైఫ్ ఇట్లా బాగుంది అనుకునే ఫీలింగ్ వస్తే ఎగిరిగిరి పడకుండా హ్యాపీగా లైఫ్ ఉంటుంది. అవన్నీ లైఫ్ స్టైల్ మారాలని మనం అవి చేసి మళ్ళీ ఎప్పుడెప్పుడు అయ్యప్ప స్వామి కొండ దిగుదామా, మళ్ళీ మందు తాగుదామా అనుకుంటే అది కరెక్ట్ కాదు కదా. ఏం మారినట్లు, ఇట్ ఈస్ గివింగ్ ఏ ఛాన్స్ ఫర్ యూ టు లీడ్ యువర్ లైఫ్. అట్లా నేచర్కు దగ్గరుంటే పిల్లలు పుట్టేది చాలా ఈజీగా జరుగుతుంది. కొంతమందికి ఏదో ప్రాబ్లం ఉండొచ్చు, వాళ్ళకి డాక్టర్లు, ఐవీఎఫ్లు మేబీ ఇట్ మే బి రిక్వైర్డ్. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.